అమ్మగారి బోనాలు వచ్చినాయి. గోల్కొండ అయిపోయింది, ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలు, ఆ తర్వాత సిటీ మొత్తంలో బోనాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో బోనాలు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఆర్డినెన్స్ కూడా తీశారు, అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు, కులగణన జరిగింది. కనుక ఇదంతా అమ్మవారి ఆశీర్వాదం. తప్పనిసరిగా వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తారు. ఇదంతా అమ్మ చలువ. మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి అనేది అమ్మవారిని కోరిన తప్పనిసరిగా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదం వల్లనే ఇవాళ 42% రాహుల్ గాంధీ గారు చెప్పిన, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేసిన రేవంత్ రెడ్డి గారు కూడా అమ్మవారి ఆశీర్వాదం వల్లనే చేసిండు. తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ అమలు అవుతుంది. దీనికి ఎవరు కూడా అపోహలు పడేది అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారే చెప్పారు, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితనా హిస్సేదారి భాగీదారి అన్నాడు. అకార్డింగ్ టు ది పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్. కింది స్థాయిలో ఉన్నటువంటి పేదవారికి కూడా న్యాయం జరగాలని అమ్మవారిని కోరినా తప్పనిసరిగా అందరికీ న్యాయం జరగాలి. ముఖ్యంగా మా తల్లులు ఏదైతే బోనం ఎత్తుకొని వస్తే మంచి ఆలోచన, వారందరి కోరేది ఒకటి, మంచి మొగుడు దొరకాలి, మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలని వారికి కూడా మా మహిళా తల్లులకు తప్పనిసరిగా అమ్మవారి దయ మీ ఎప్పటి ఉంటుంది. మీరు బాగుంటేనే మేమందరం బాగుంటాం. మహిళలు ముందుకు వస్తేనే సమాజంలో అందరికీ న్యాయం జరుగుతుంది. కనుక మహిళా రిజర్వేషన్ మీద కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా మహిళలకు న్యాయం జరుగుతుంది. మరొకసారి అమ్మవారికి వారి ఆశీర్వాదం తీసుకొని పోతున్నారు. తప్పనిసరిగా అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాటలు తప్పనిసరిగా సోనియా గాంధీ గారు చెప్పారు కాబట్టి 6 డిక్లరేషన్స్ కూడా అంచెలంచెలుగా అవుతుందని ఈ అమ్మవారి సమక్షంలో చెప్తుంది. నెరవేరుతుంది. అమ్మవారి వెనకాలు ఉన్నారు, ఆశీర్వాదం ఉన్నదని మరొకసారి మీడియా మిత్రులకు